ఇదేనా మీ ఇల్లు? అదేనా మీ ఇల్లు? అవును. కాలేజీ సెలవులు ఇచ్చిన దగ్గర నుంచి నీకోసం నేను పడి చూస్తున్నా. బిఏ చదువుకున్నా సరే ఏమాత్రం సిగ్గు లేకుండా పిడకలు ఇలా గోడ పడుతున్నావు చూడు. నిన్ను అభినందించక తప్పదు. నువ్వు మాత్రం బియ్య చదువుతూ సిగ్గు లేకుండా చీపురు పట్టుకొని వీధిలో ఉడుతుంటే నిన్ను కంగ్రాట్ చేయాలిగా. గజలక్ష్మి, ఇలా మనిద్దరి చేతులు కలిసి సంఘంలో చెత్తంతా ఏరి తేడలో కలిపి గోడలకు పిడకల్లా వేయచ్చు. అప్పుడు ప్రతి పిడక మన ప్రేమ కథ చెప్తుంది. గజలక్ష్మి, గజలక్ష్మి, నాన్న గజలక్ష్మి, గజం భుజం భుజమా. రౌడీ గజం నీకు తెలుసా? గజం మాత్రమే కాదురా, వాళ్ళమ్మ గజం నర కూడా నాకు బాగా తెలుసు. దాని దయవలనే అర గజం తగ్గాను. ఏముందని తగ్గడానికి? ఇంకో గజం తగ్గినా కూడా పర్వాలేదు. అసలు ఎందుకు వచ్చావు? అదే గజాన్ని ప్రేమించాను. నేను ప్రేమిస్తే నువ్వెందుకు బాధపడుతున్నావు? నేను బాధపడకుండా నువ్వు ప్రేమిస్తున్నావు సరే, అది నిన్ను ప్రేమిస్తుందా? అంతేగా మరి. ఎవరైనా సరే వాళ్ళ నాన్న కళ్ళల్లో కారం కొట్టి, కారమా? కారం కాకపోతే పిడికిడి మట్టి కొట్టి కళ్ళల్లో అక్కడే కొట్టాలి. ఏ బడిలోనో గుడిలోనో ఎక్కడైనా కలుసుకుని నా ఒడిలో పడుకుని చెయ్యి, నీకు పావలా ఇస్తాను. ఎలా ఏ నీ మొహం చూస్తే ముప్పావలాగా 3 హత్యలు చేసేటట్టున్నావు. నేను పావలా ఇస్తాను. లేదన్నావుగా? లేదు. పావలా చాలు. చిన్నవాడివైనా ఎంత పెద్ద మాట చెప్పు. అమ్మాయి ఏమిటి నాన్న? గజల్ నీ కూతురా? ఎవరు కూతురైనా సరే వదలను. నా గజలక్ష్మి బురదలో తామర పువ్వు. అంటే నేను బురదా? నా భార్య బురదా? ఏడవండ్రా అమ్మాయి. పోయి చాంతాడు పట్టా. ఎందుకు నాన్న? సరే కోల్పట్రా. అందుగా పట్రా. స్టూడెంట్స్ పెట్టుకుంటున్నావు. నేను స్టూడెంట్ ఒకప్పుడు. నీ మీద నమ్మకం లేదు నాకు. ఏరా సర్టిఫికేట్ కావాలా? చూపిస్తానురా. ఏమైందిరా? ఎవరో కొడుతున్నారా? లేడీసా పోలీసా? ఎవరో పిలకవాడరా? నడిచిందని కూతుర్ని ప్రేమించడమేనా? కాళ్ళ మీద కొడతారు ముసలి. ముసలినే కానీ ఆ ముసలి కూడా ఒకప్పుడు నీలాంటి యువకుడేనని, యువకుల ప్రేమ కలాపాలు అతనికి తెలిసని మర్చిపోయావా? ఏది? ఎవరిది? వాడెవడైతే నాకే ముందు నా కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకోవాలి. ఊరుకో నాన్న, పాపం కాళ్ళు చేతులు కట్టేస్తే ఎలా క్షమాపణ అడుగుతాడు? గజం నువ్వు చెప్పిందే నిజం. ఒరే సుబ్బయ్య, ఇతను వదిలే. పెద్దవారు ఓ మాటలా అభ్యక్తారా? ఎందుకు? ఏమీ లేదు. మీలాంటి పెద్దవారు కింద నిలబడుగా నాలాంటి చిన్నవాళ్ళు క్షమించు అని అడగకూడదు. అందుకు వెనక్కి తిరుగుతారా? ఎందుకు? క్షమాపణ అడగడానికి. అడుగు. పగిలిపోయింది. శిఖరం పగిలిపోయింది. నేనే ఏంటి? ఊరుకో నాన్న, స్టూడెంట్స్ ఎందుకు పెట్టుకున్నావు? పెట్టుకుని నువ్వు నేనా? పోనీ పోనీ. అదేంటి బాబు నా వీపు గాను కూర్చున్నారా? నీ వీపు కానుకోకపోతే నా వీపు ప్రమాదం రా. తొందరగా పోనీ. ఎక్కడ పోవాలి బాబు? సాగు కింద దూరం పోనీరా. అదేంటి బాబు అదంతా మాట్లాడుతున్నారా? ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది? AK-56 నువ్వా? నిన్ను తెగనరక బొమ్మగా నుంచి ప్రాణానికే ముప్పు తెచ్చావు కదరా. వీటన్నిటికీ కారణం వీడే. వీడు చెప్పాడు పీడ వదులుద్ది. నన్ను చెప్పపోయి వీడు చచ్చాడేంటి? ఎవరు బాబు నువ్వు? పందిని కలిసినట్టు కలిసి చంపేశావు. మా ముఠా వాళ్ళ నలుగురిని కాల్చి చంపేశాడు ఈ బద్మాష్. అందుకే AK-56 గన్తో కాల్ చంపేశా. సార్ వీడినెవడో AK-56 తో కలిసి చంపేశాడు సార్.
అవును సార్. నవ్వుతారండి సార్. అయ్య బాబు, నిజమే సార్. ఎవడో ఏకేమితో కాల్చాడంట, వీడు చచ్చాడంట, వీడి మాటలు నమ్మాలంట. ఇప్పటి వరకు సస్పెండ్ అయ్యాం. ఈ విషయం రిపోర్ట్ చేసామంటే ఊస్టింగే. అయినా ఈ గొడవల్లో మనం ఇరుక్కునే బదులు ఏ లారీ నాపి చేంజ్ చేసినా 25 రూపీస్ గ్యారెంటీ. సార్, లారీ అండి. వీళ్ళేం పోలీసులయ్యా బాబు. డమ్మీ గన్నేమో నిజంగానే అనుకున్నారు, నిజంగానే డమ్మీ గన్ అనుకున్నారు. వీడేమో చచ్చిపోయి ఎక్కడ ఉన్నాడు. ఈ శవం, ఈ రిక్షా. అయ్యి బాబోయ్, నాకెందుకు వచ్చింది కూడా బాబోయ్. ఓనర్ గారు ఇప్పట్లో రారు కదండి. 2 నెలల దాకా రారు. నమస్కారం సార్. గంటలో ఫోన్ చేస్తానని చెప్పి వెంటనే ఎందుకు చేశాననే? భలేవారు సార్. మీ ఇష్టం సార్. మీ ఇష్టం వచ్చినప్పుడు చేయొచ్చు. ఈ ఫోన్ మీదే కదా సార్. నా సంగతి నీకు బాగా తెలుసు. నేను ఎవరు ఉద్యోగాలకి రికమెండ్ చేయనని. సార్, కానీ నాకు కత్తి లాంటి కుర్రోడు దొరికాడు. గోల్డ్ మెడలిస్ట్. ఏ మెడలిస్ట్? గోల్డ్ మెడలిస్ట్. పేరు ఏం పేరు? విష్ణు సార్. విష్ణు అంటాయా? అతనికి మన ఆఫీసులో అకౌంట్స్ మేనేజర్ ఉద్యోగం వచ్చాయి. అర్థమైందా? అర్థమైందండి. చెప్పు, ఏం చేస్తావు? మీరు పంపించే కుర్రోడిని అకౌంట్స్ ఆఫీసర్కి అపాయింట్ చేయాలి, అంతే కదా? లేకపోతే తీస్తా. చేస్తాం. ఏం చేస్తాను? తీస్తారా? పెట్టే ఫోను. నా పేరు ఉగ్ర నరసింహం. ఈ మధ్య నీకు బాగా టాలెంట్ పెరిగిపోయింది రోయ్. నీకు ఉద్యోగం గ్యారంటీ. ఒరే ఆచారి, ఇంక ఈ ఉద్యోగం మనం చేయలేవురా. తినగంటాం 100 ఏళ్ళ ఆయుసు. ఉద్యోగం మానేసిన ప్రమాదమేనండి. ఒరే అమావచంద్రుడు, అర్జెంట్ గా ఓ అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేయి. అలాగే. ఎక్స్క్యూజ్ మీ సార్. యు ఆర్ విష్ణు, ఉగ్ర నరసింహ గారి క్యాండిడేట్. ఎస్ సార్. గోల్డ్ మెడలిస్ట్. Yes, sir. ఆల్రెడీ యు ఆర్ అపాయింటెడ్ యాజ్ అకౌంట్స్ ఆఫీసర్. Oh. కంగ్రాట్యులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఒరే ఆచారి, టీ తీసుకురారా. నేను టీలు కాఫీలు తాగాను సార్. ఓహో, కూల్ డ్రింక్ తీసుకురారా. కూర్చోండి సార్. థ్యాంక్ యూ. నేను సంతకం పెట్టిస్తాను కానీ నువ్వు వెళ్ళు. ఈవిడేంటి ఇక్కడ ఉంది? పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంది. మీరేంటండి ఇక్కడ ఉన్నారు? మా ఆయన్ని లోపలేస్తారండి. ఆ? ఎవరైనా జామీన్ ఇస్తే వదిలేస్తారంట. ఆ? ఆ. ఆ. నమస్కారం అండి. నమస్కారం. ఏంటి ఇతను వాడా? ఇప్పటికి 2 కోటింగ్లు ఇచ్చా. ఆ. 3వ కోటింగ్ కి చిన్న కమర్షియల్ బ్రేక్ ఇచ్చా. నువ్వు ఒక అరగంట ముందొస్తే నాకు ఈ వాయింపు తగ్గును కదరా సుందరం. ఆయన నాకు బాగా తెలుసు మేడం. వాళ్ళు మేము పక్క ఫ్లాట్ లోనే ఉంటాం. ఏమండి, మీకు అసలు బుద్ధుందా? ఇంత పెద్ద సిఐ గారికి సైట్ కొడతారా? మనిషి అనుకుని కొట్టాను. ఇక్కడ సంతకం పెట్టండి. అరే, మరోసారి పిచ్చి పిచ్చి వేషాలు అంటే బొక్కలు ఎరగొడతాను. అయినా నీ పర్సనాలిటీ ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి? మీరు ఏనుగు, నేను ఎలక. క్షమించండి అమ్మా, మీరు నోరు మూసుకోండి, మేము వస్తామండి. Get out! థ్యాంక్ యూ. ఏమండి, మిమ్మల్ని బాగా కొట్టారా? మీడియం గా కొట్టారా? కొంచెం కొట్టారా? ఏమైనా తింటారా? పోసి నీ తిండి తగలయా. రేపు నేను చచ్చాక నాకు పెట్టే పిండాకుడు కూడా నువ్వు లాక్కు తినేలాగా ఉన్నావే. అది కాదండి. ఏమండి, ఏమండి? నోరు మూసుకుని ఇంటికి పదండి. అలాగే. మిస్టర్ సుందర్, పోలీస్ స్టేషన్ లో జరిగిన మ్యాటర్ ఎవరికి చెప్పు. బాగోదు. झन झन झन
తెలుగు వన్